సీతమ్మను రావణాసురుడు అపహరించిన తరువాత యుద్ధం తప్ప వేరే మార్గం లేదని భార్యను వెతుకుతూ బయలుదేరిన శ్రీరామునికి హనుమంతుడితోనూ అలాగే సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. వానరసేన యుద్ధానికి సిద్ధమయ్యాయి. కడసారిగా కన్నుల నిండా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. కన్నీళ్లు కారుతున్నా విజయోస్తు దిగ్విజయోస్తు అంటున్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముని మనసు కరిగిపోయింది. ఓ వానరులారా, మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం నేను చేసే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ రుణాన్ని ఉంచుకోను. ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంత మందిని తీసుకువెళ్తున్నానో అంతమందితోనే వెనక్కి తిరిగి వస్తానని అంటాడు. ఈ సైన్యంలో వానరులతో పాటు సింగిలీకలు అని పిలువబడే మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. వీటి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉండవు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్లతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధ తంత్రం. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి రథంలో వస్తున్నప్పుడు ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు కుంభకర్ణుడు. రథం నుండి కింద పడుతున్న సమయంలో కుంభకర్ణుడు చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడిపోతుంది. అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో 1000 మంది సింగిలిక కోతులు గుంపుగా వెళ్తున్నాయి. ఆ గంట ఆ కోతుల పైన పడింది. ఆ 1000 కోతులు ఆ భారీ గంట కింద పడి ఇరుక్కుపోయాయి. రాముడు రావణాసురుడిని సంహరించిన తరువాత సుగ్రీవుని పిలిచి కపి సైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. సుగ్రీవుడు లెక్కించి 1000 కోతులు తక్కువ ఉన్నాయని చెప్తాడు. అప్పుడు రాముడే స్వయంగా యుద్ధరంగంలో వెతకగా ఒక గంట కనపడింది. హనుమాన్ అని పిలిచాడు రాముడు. వెంటనే హనుమంతుడు వచ్చి తన తోకను పెంచి గంటను లేపాడు. ఆ గంట క్రింద రామనామాన్ని జపిస్తూ సింగిలిక కోతులు కనిపించాయి. సుగ్రీవుడు వెంటనే లెక్క పెట్టాడు. మొత్తం 1000 సింగిలిక కోతులు ఉన్నాయి. వెంటనే రాముడు తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరైతే అర్చిస్తారో వారికి నా అనుగ్రహం 2 లభిస్తుందని హనుమానికి వరమిస్తాడు. జై హనుమాన్ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.